హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శామ్ సమీక్ష ఛానల్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మనం పాతకాలం మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. మ్యాంగోస్ అన్నిటినీ వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి. తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. ప్రతి పీస్కి కూడా టెంకు వచ్చేలాగా చూసుకోవాలి. నేను 2 కిలోస్ తీసుకున్న మ్యాంగోస్. 2 కిలోస్ అంటే 10 కప్పులు వచ్చిందండి. 10 కప్పులు మ్యాంగోస్కి 2 కప్పుల కారం తీసుకోవాలి. కొలతలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 10 కప్పుల మ్యాంగోస్కి 2 కప్పుల కారం వేసుకోవాలి. సాల్ట్ వచ్చేసి 1.5 కప్పు సాల్ట్ తీసుకోవాలండి. సాల్ట్ మనం పికిల్స్ చేసుకున్నప్పుడు కొంచెం తక్కువగానే వేసుకోవాలి. మళ్ళీ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, అందుకు కొంచెం తక్కువగానే తీసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఆవ పిండి తీసుకున్నాను. ఆవాల్ని ఎండలో ఎండబెట్టి మిక్సీ చేసుకున్నానండి. ఆ పొడి తీసుకోవాలి. పొడి వచ్చేసి మనం కొలత తీసుకుంటాం కదా, ఆ గిన్నెతో సగం గిన్నె తీసుకోవాలి ఆవపిండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకోవాలి. అన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలండి. ఎల్లిపాయలు వచ్చేసి మన ఇష్టము, మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ వచ్చేసి 1.5 గిన్నె తీసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ముక్కకి ఉప్పు కారం అన్నీ కూడా బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న పికిల్ని ఒక స్టోరేజ్ బాక్స్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. 3 డేస్ తర్వాత చూస్తే ఆయిల్ అంతా మొత్తం పైకి తేలి ఉంటుంది. అప్పుడు మన పికిల్ రెడీ అయినట్టు. స్టోర్ చేసుకున్న తర్వాత ఆ బాక్స్ పైన ఒక క్లాత్ తీసుకొని కవర్ చేసుకోవాలి. దాన్ని ఇంకా 3 డేస్ కూడా మనం కదపకూడదు. 3 డేస్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అంతా కూడా బాగా పైకి తేలి ఉంటుంది. మన పికిల్ చాలా మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇలా పికిల్ చేస్తే ముక్క మెత్తబడకుండా బాగా గట్టిగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.